నమస్కారం. మనీ మార్కెట్ ఛానల్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మార్కెట్ ఏమో నెగిటివ్ అయింది. ఎందుకంటే నిన్న దగ్గర 750 పాయింట్ల మీద పెరిగింది కాబట్టి ఇవాళ దగ్గర 222 పాయింట్లు నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ రావడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏంటని చూసామంటే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ మీద లెబనాన్ ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. దాని మీద ఒక బాంబు వేశారు. సీజ్ ఫైర్ చేసినంత బాంబు వేశారని చెప్పి ఇజ్రాయెల్ పీస్ టాక్కి రావడానికి, ఇస్లామాబాద్కి రావడానికి ఒక కండిషన్స్ పెట్టారు. ఎలాగ ఇజ్రాయెల్ వేశారు. ఇరాన్ ఏం చేసిందంట అంటే మన హుమూస్ దీన్ని క్లోజ్ చేసేసింది. క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ టెన్షన్ పెరిగి మళ్ళీ దానివల్ల ప్రాబ్లం వస్తుందని చెప్పి ట్రంప్ ఏం చేశారంటే ఎవరైతే ఇరాన్కి బాంబులు సప్లై చేస్తున్నాడో వాళ్ళ మీద తారీఫ్ వేస్తాను. చూసా అంటే ఎవరు బాంబులు సప్లై చేస్తాను, చైనా, రష్యా, వాళ్ళ మీద తారీఫ్ వేసినా కూడా ఇంపాక్ట్ లేదని తెలిసింది విషయం. దీనిలోని ఈ మధ్యలోనే ఇరాన్ అది క్లోజ్ చేయడం వల్ల మళ్ళీ మార్కెట్ నెగిటివ్ అయ్యి పడినట్టుగా వచ్చింది. అందుకే 222 పాయింట్లు ఇవాళ పడింది. దీనివల్ల చూసామంటే ఓన్లీ 3 సెక్టర్ తప్ప అన్ని సెక్టర్లు నెగిటివ్లు వచ్చాయి. ఏంటి ఆ 3 సెక్టర్లను ఆలోచించామంటే ఐటీ సెక్టర్ కొంచెం పెరిగింది 0.225%. దాని తర్వాత చూసామంటే అంటే ఫార్మా సెక్టర్ 0.70 పెరిగింది. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 0.46% పెరిగింది. మిగతావన్నీ నెగిటివ్గా ఉంటుంది. అదే అత్యధికంగా పడిగింది ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్, అది 1.7% పడింది. సో అందుకే చూసామంటే ఇండస్ఇండ్ బ్యాంక్ పడింది. అయినప్పుడు కూడా చూసాం కూడా ప్రైవేట్ బ్యాంక్ అయినా కూడా బంధన్ బ్యాంక్ 10% పెరిగింది. ఇవాళ అసలు పడకుండాదని అదే రేంజ్లో ఉంది. సో బంధన్ బ్యాంక్ పాజిటివ్ ట్రెండ్లో వస్తున్నట్టున్నది. ఇప్పుడు మీరు స్వింగ్ ట్రేడ్ కానీ బంధన్ బ్యాంక్ ఉండొచ్చు అని అనుకుంటాను. నెక్స్ట్ అనిపిస్తుంది చూసామంటే ఇండస్ఇండ్ బ్యాంక్ దగ్గర 810కి వచ్చింది. సో అది మంచి ప్రైస్లోనే ఉంది, ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే రేపు ఫ్రైడే అండ్ వార్ కూడా మూమెంటంలో ఉన్నది. సో మార్కెట్లోని నెగిటివ్ న్యూస్ ఏదైనా వచ్చిందంటే మనం డెఫినెట్లీ మార్కెట్ పడడానికి అవకాశం ఉంది. అండ్ మొత్తం మేము చూసామంటే మార్కెట్ ఏంటంటే ట్రంప్ చేసిన విషయాల నుంచి ఆ ఇరాన్ యుద్ధం నుంచి కానీ మార్కెట్ మూవ్ అవుతుంది. రియల్గా మార్కెట్లో ఇంపాక్ట్ అవుతున్నట్టు అవుతుంది. డాలర్లలో చూసామంటే 93 దగ్గర మన డాలర్ రీచ్ అయింది. అండ్ క్రూడ్ ఆయిల్ ఏమో దగ్గర ఇవాళ నిన్న ఒక 10% పడినా కూడా ఇవాళ దగ్గర $95 దగ్గర క్రూడ్ ఆయిల్ ఉంది. అండ్ బెంట్ చూసామంటే $100 దగ్గర ఉంది. సో ఓవరాల్ చూసామంటే మార్కెట్ నెగిటివ్గానే ఉంది. చూసుకునేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ షేక్ షో.